నమస్తే గోసాల రాంబాబు గారు. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారి సినిమా దాకా వచ్చారు. అవునండి. తనకు ముందు ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు, కానీ ఈ పర్టికులర్ పాట దగ్గరికి వచ్చేసరికి అందరూ మీ పేరు మాట్లాడుతున్నారు. అవునండి. ఇట్లాంటి ఒక పాటలు రాసినప్పుడు ఇప్పుడు మామూలు పాటలు మామూలుగా అందరూ రాస్తారు, కానీ ఇట్లాంటి రాసినప్పుడు మాత్రం ఈయనకున్న నాలెడ్జ్ ఏంటి, ఈ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది, భగవద్గీతలు చదివారా, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ఒక డౌట్ అందరికి ఉంటుంది. అవును. ఇది నిజంగా నేను నెగిటివ్ అడగాలని కాదు, కానీ మీకు ఎలాగ వచ్చింది అంటే కొంచెం అవగాహన ఉందండి. పూర్తిగా పురాణాలు దీని గురించి పూర్తిగా తెలియదు, కానీ ఒక అవగాహన ఉంది. ఆ అవగాహన ఎలా వచ్చిందంటే, మా తాతయ్య గారు రాఘవోలు తాతయ్య గారు అని మా పెద్ద తాతయ్య అంటాం మేము మా ఫ్యామిలీలో. ఆయన తలదిండి కింద అంటే సరళమైన భాషలో రామాయణం, సరళమైన భాషలో మహాభారతం, ఆ బుక్స్ ఉండేవి. ఓకే ఓకే. నేను పెద్ద మనవాడిని ఆయనకి. అవి సంస్కృతంలో కాకుండా కొంచెం అర్థమయ్యేటట్టు చిన్న బుక్స్ ఉండేవి, అవి కొనుక్కునేవాడు ఆయన. వాటిని నన్ను చదవమనేవాడు. అక్కడ నుంచి కొంచెం చిన్నగా అలవాటైంది. సూపర్ సూపర్. అయితే ఉండింది ఎక్కడో ఒక చిన్నది అయితే ఉండింది మెరుపు. అదే మూలం అయితే అదే మా తాతగారు, మా రాఘవ తాతయ్య గారి. మనం ఇప్పుడు ఈ లాస్ట్ 80s నుంచి వచ్చిన వేరాలో ఉన్న లిరిక్ రైటర్స్ అందరి గురించి చాలా గొప్పగా మన అందరికి తెలుసు. అవును. వీళ్ళల్లో మీకు ఎవరంటే ఇష్టం? ఏటూరు సుందరమూర్తి గారు. ఎందుకంటే నేను ఆయన దగ్గర వర్క్ చేశాను. ఓ, అంటే నేను అప్పటికి వేయాలి రాసేసి ఉన్నా, ట్రయల్స్ చేస్తున్నా, జాబ్ కూడా లేదు, ఖాళీగా ఉన్నా. అయితే ఉమేష్ అని మా ఫ్రెండ్ ఉన్నాడు, కో డైరెక్టర్. నాకు వేయాల నుంచి ఈ రోజు వరకు సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడంటే ఉమేష్. మీరు అందరి ముందు కూడా చెప్పారు నాకు ఉమేష్ అన్న. అవును. అర్జున్ రెడ్డి అవకాశం రావడానికి కూడా ఆయనే కారణం. ఎందుకంటే అర్జున్ రెడ్డి కెమెరామ్యాన్, నీది నాది ఒకే కథకి కెమెరామ్యాన్ రాజుతోట, నీది నాది ఒకే కథకి ఉమేష్ కో డైరెక్టర్. నువ్వేదో విజయ్ దేవరకొండది ఇంకో సినిమా చేస్తున్నావు కదా రాజు, మా ఫ్రెండ్ ఉన్నాడు లిరిక్ రైటర్, పరిచయం చేయొచ్చు కదా, ఉయ్యాల జంపాల మజ్ను రాశాడు, మా నీది నాది ఒకే కథలో కూడా ఒక పాట రాశాడు, చాలా బాగుంటుంది, నువ్వు ఏమన్నా వీలైతే ఒక మాట చెప్పొచ్చు కదా అంటే, అదెంత పని నేను చెప్తాను అంటే రాజుతోట చెప్పేశాడు. రాజుతోట వెళ్ళి సందీప్ అన్నకి చెప్పి, జలగ వెంగళరావు పార్క్ ఉంది కండి, ఆ బెంచ్ మీద క్లైమాక్స్ ఉంటుంది కదా ప్రెగ్నెన్సీతో, ఆ సీన్ జరుగుతుంది షూట్. అప్పుడు వెళ్ళాం. ఆ రోజు వెళ్తే సందీప్ అన్న పరిచయం చేశారు. ఏం రాసావంటే ఉయ్యాల జంపాల మజ్ను రాశానండి అన్న. అప్పటికి ఆ 2 సినిమాలు రాశాను కొంచెం మంచి. సరే ఒక 2 days షూటింగ్ ఉంటుంది, తర్వాత గ్యాప్లో ఆఫీస్కి రా ఒకసారి మనం కలుద్దాం చూద్దాం అన్నారు. కో డైరెక్టర్ గిరీష్ అయి ఉంటాడు, ఆయన టచ్లో ఉండి అన్నారు. నేను ఆయన్ని పరిచయం చేసుకుని రాజుతోట తీసుకెళ్ళాడు కో డైరెక్టర్ దగ్గరికి. తీరా చూస్తే ఆయన భీమవరం, మాది ఏలూరు. అక్కడ కొంచెం ఏదో ప్రాంతీయ అభిమానం ఉంటుంది కదా, నెంబర్లు చేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఆయన మన రంగరంగ వైభవంగా డైరెక్టర్ గిరీష్ మన తమిళ్లో అర్జున్ రెడ్డి చేశాడు, విక్రమ్ గారు. ఆయనకి టచ్లో ఉన్నా, పిలిచాడు, ఇంకా వెళ్ళి కలిశాను. అప్పుడు ఆ క్లైమాక్స్లో వచ్చే సాంగ్ ఊపిరాగుతున్నదే పాట, ఈ సినిమా మొత్తంకి క్లైమాక్స్ ఈ పాట చాలా ఎమోషనల్గా ఉంటుంది. హీరో పెయిన్ ఫీలు ఆ 2 కలిపి రాయాలి. అలాగే ప్రేమ, గుండె అలాంటి పదాలు వాడకూడదు, వాడి ఉన్నాయి, కండిషన్ పెట్టేది అనమాట. అప్పుడు రాశాను ఊపిరాగుతున్నదని. చాలా మంచి లైన్స్ ఉంటాయి దాంట్లో, చాలా ఎమోషనల్, చాలా ఫీల్ ఉంటుంది. అది ఆ ఫీల్తో బయటకు వచ్చేస్తుంది. అవును. అది అసలు ఒక్క వర్డ్ కూడా చేంజ్ చేయకుండా ఓకే అయిపోయింది అప్ప. ఒక్క వర్డ్ కూడా చేంజ్ చేయలే. ఎందుకంటే సందీప్ అన్న ముందు ఏం కావాలో ఆయనకి క్లారిటీ. కానీ మరి సందీప్ మొదటి సినిమా అంత బ్రేక్ వచ్చిన సినిమా, మళ్ళీ మీకు ఎందుకు అవకాశం రాలేదు? అంటే ఆయన ఏం చేశారు, హిందీ చేశారు. కబీర్ సింగ్ హిందీయే, యానిమల్ హిందీయే. కాకపోతే యానిమల్ తెలుగు డబ్బింగ్ అడిగాను నేను. అయితే ఆయన అప్పుడు అర్జున్ రెడ్డిలో నాతో పాటు అనంత్ శ్రీరామ్ గారు కూడా ఒక 2 పాటలు రాశారు. అయితే అనంత్ శ్రీరామ్ గారికి చెప్పున్నారంట యానిమల్ది. అప్పుడు ఏదో ఫస్ట్ లిరికల్ కోసమో లేదు టేజర్లో ట్రైలర్లో ఏదైనా చిన్న బిట్ సాంగ్ కోసమో ముందు ఒక 2 పాటలు చేసినప్పుడు అనంత్ శ్రీరామ్తో చేశారు. నేను చెప్తా రాంబాబు, అనంత్ రాస్తున్నాడు ప్రస్తుతానికి, ఇంకొన్నేళ్ళు ఇంకో 2-3 అన్నారు. అది ఏమైందంటే అనంత్ గారు నేను మొత్తం రాస్తానులే అన్నట్టుగాను ఏదో, లేదంటే మొత్తం మీరే రాయండి పర్లేదు ఇంకా కనెక్ట్ అయి ఉన్నాగా అన్నట్టు అది అయిపోయింది. అంతే తప్ప
రాంబాబు సరిగ్గా రాయలేదు మనకి అర్జున్ రెడ్డికి, రాంబాబుని పిలవకూడదు అన్నది ఇదేం లేదు. మరి ఇప్పటికీ నేను వాట్సాప్ లో టచ్ లోనే ప్రభాస్ గారితో నెక్స్ట్ సినిమా ఉంటుందంటారా? ఉండొచ్చండి. 100% ఉండొచ్చు. అంటే మీరు చెప్పిన థీరీ ప్రకారం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఒక థీరీ ఉంటుంది కదా, ఆ థీరీ ప్రకారం అయితే మీరు కంపల్సరీ ఉంటారు అందులో. మరి ఉంటే హ్యాపీ. అప్పుడు మళ్ళీ మళ్ళీ మనం ఒకసారి కూర్చోవాల్సి వస్తుంది. ఇలాగే కూర్చుందాం. అది జరిగితే ఇంకా అంతకంటే ఇంకేం కావాలండి. అంతే, నిజమే కదా. అంటే ఒక జర్నీలో ప్రతి ఒక్కళ్ళు ఎదుగుతున్నప్పుడు అవును దాన్ని ఆ మూలాలు మర్చిపోకుండా అందరూ ట్రావెల్ చేస్తుంటే దాన్ని మించిన బ్యూటీ ఉంటుంది. తమిళ్ సాంగ్స్ నుంచి వచ్చాయి కానీ, కన్నడ నుంచి వచ్చాయి కానీ, డబ్బింగ్ పాటలు అనగానే మేమేదో ఓల్డ్ సినిమాలు చూసినప్పుడు శ్రీరామకృష్ణ అని ఉండేది మాటలు, తర్వాత వెన్నెలకంటి గారు. ఇప్పుడు పాటలు అనగానే మీ పేరు పడుతుంది. అంటే ఏంటి బ్యాక్గ్రౌండ్? ఇది కావాలని కాదండి. అంటే దీన్ని నెగిటివ్ గా తీసుకుంటారా మీరేమన్నా ఫీడ్బ్యాక్? నెగిటివ్. పాట అంటే పాట, అది డబ్బింగ్ డైరెక్టా ఏం కాదు. నేను పాట రాస్తున్నా అండి. నేను పాట రాయటం కోసమే ఉన్నా. పాట అంటే పాట. నేను తెలుగు డబ్బింగ్ పాట అయినా తెలుగు పాటలాగానే రాస్తా. నేను రాసిన ఇన్ని పాటలు అరే తమ్ముడు ఇది మరీ డబ్బింగ్ పాటలాగానే ఉందిరా, నువ్వు అచ్చుగుద్దినట్టు దించేసేవేంట్రా అని అనటానికి లేదు, అసలు లేదు. దీనికి నేనే ప్రత్యక్ష సాక్షి. 6 పాటలు కూడా ఏంటంటే మనకి ఆ సిచ్యువేషన్ తెలుసుకుంటాం. కరెక్ట్. మాంటేజెస్ కాబట్టి ట్యూన్ ఉంటుంది హ్యాపీగా. మనం తెలుగు పాట రాసినట్టే రాస్తాం అంతే. నాకు ఎక్కువ డబ్బింగ్ సినిమాలు ఎప్పుడు రావటం మొదలైనవి ఏంటంటే కాంతార తర్వాత. కాంతారాకి అన్ని పాటలు రాయటం, అది పాటలతో పాటు సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయింది తెలుగులో. కన్నడంలో పెద్ద బ్లాక్ బస్టర్, తెలుగులో కూడా ఒక 50 కోట్లు షేర్ చేసి. తెలుగులో చాలా పెద్ద హిట్ కింద సార్. అది ఒక స్ట్రైట్ ఫిల్మ్ కూర్చున్నంత ఒక పెద్ద హీరో రేంజ్ అది. అవును, అది ఎక్కడైనా. దానివల్ల ఏమైపోయిందంటే కాంతార రాశాడా ఈ అబ్బాయికి ఇద్దాంలే పాటలన్నీ, కన్నడ సినిమాలన్నీ బగీరా నేనే, యుఐ నేనే, మ్యాక్స్ నేనే, చాలా పాటలు. అజనీష్ లోక్నాథ్ గారి మ్యూజిక్ లోనే 10 సినిమాలు సింగిల్ కట్ రాశారు. కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్ గారిది 10 సినిమాలు కంటిన్యూగా మొత్తం డబ్బింగ్ జరిగినాయి. అన్ని సింగిల్, అన్ని నేనే. సూపర్. అక్కడ బాబీ మేడం గారు అని ఉన్నారు, ఆమె చాలా ఎంకరేజ్ చేస్తారు నన్ను. అజనీష్ లోక్నాథ్ గారి దగ్గర మ్యూజిక్ దాని టీంలో ఉంటారు ఆవిడ. ఏదన్నా పాట ఉందంటే రాంబాబు గోసాల గారికి పంపించేయండి అంటారు. ఆమె చాలా సపోర్ట్ అనమాట. సూపర్. అయితే నేను చూసిన దానిలో చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లతో, కీబోర్డ్ ప్లేయర్లతో, ప్రతి ఒక్కరితో చాలా రాంబాబు మంచోడు అని అనిపించుకున్నారు బాస్ చాలా మంది. నాకు మొన్న మా గౌరహరి గారు మ్యూజిక్ డైరెక్టర్, మన రాంబాబు అనే తెచ్చేసుకున్నారు. ఎందుకంటే గౌరహరి గారు మా ఊరు పక్కనే తణుకు. ఆయన ఫస్ట్ వచ్చినప్పుడు ఒక పాట ఏదో దేనికోసమో ఒక పాట రాశాను, చైల్డ్ లేబర్. దానికి పసి మనసుల వెతలను చూడు అని ఒక పాట ఉంటుంది. ఎంత బాగా చేశాడంటే నాకు ఫస్ట్లో ఆ రోజా అవన్నీ చేసేటప్పుడు రెహమాన్ గారు ఎంత సౌండింగ్ ఎంత బాగుండేది, ఎంత ట్రెండీగా ఉండేది అలా అనిపించింది నాకు. అప్పుడు ఫస్ట్ పాట రాసింది నేనే, గౌరహరి. ఇప్పుడు వచ్చినవాడు గౌతమ్కి రాశాను ఒక పాట ఆల్రెడీ, అది రిలీజ్కి రెడీగా ఉంది. అశ్విన్ బాబు హీరో, ఆ డైరెక్టర్ మా ఫ్రెండ్. ఆ డైరెక్టర్, ఆ మ్యూజిక్ డైరెక్టర్, నేను ఆ చైల్డ్ లేబర్ మీద సాంగ్ చేసాం అప్పుడు. ఓకే, సినిమా చేస్తున్నాం ముగ్గురు. మళ్ళీ ముగ్గురు. ఈ టాపిక్ ఎక్కడ వచ్చి ఉండదు, ఎక్కడ రాలా. మళ్ళీ ముగ్గురు సినిమా చేస్తున్నాం ఇప్పుడు. వెరీ నైస్. అప్పుడు అందరు కూడా చిన్నగా ఏం చేద్దాం, ఒక చిన్న గిటార్ ఉండేది మా గౌరహరి దగ్గర, నువ్వు వాయించేవాడు అసలు, భలే ట్యూన్ భలే చేసేవాడు అసలు. నాకు అతను వాయిస్లో సౌండింగ్ నాకు చాలా ఇష్టం అసలు. అతను కూడా ఒక మీడియా హౌస్కి పనిచేసేవాడు, చాలా కష్టపడి. అవును, చాలా కష్టపడి వచ్చారు. హనుమాన్ లాంటి సినిమాని కొట్టారు అసలు, మామూలు కదా. ఒక హీరో గురించి పర్టికులర్గా ఎందుకు ఇవాళ ఇంటర్వ్యూ మాట్లాడుతున్నాం అంటే, మీకే కాదు మీడియాలో కూడా చాలా తక్కువ మంది పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా తెలుసు, పర్సనల్గా కలిశారు. అవునండి. మిగతా హీరోలు అలా కాదు, చిరంజీవి గారు కానీ, ఇంకొకరు కానీ, వెంకటేష్ గారు కానీ, బాలయ్య బాబు కానీ వెళ్ళి కలుస్తూ ఉంటాం బాగా. అన్ని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేకి ఎప్పుడు కొంచెం రిజర్వ్డ్గా, కొంచెం ఒక లోపల ఏదో పుస్తకం చదువుకుంటా లోపల కూర్చోవటం అలా ఉండేది. ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు మొదటిసారి మీరు కలుస్తున్న ఫీలింగ్ ఉన్నప్పుడు ఎలా అనిపించింది సార్? అది మాటల్లో చెప్పలేనండి. అంటే
రాంబాబు ఏ టైంలోనైనా సరే పవన్ కళ్యాణ్ గారు కీరవాణి గారి దగ్గరికి వస్తారు ఈరోజు. అది ఏ టైం ఏంటనేది ఫిక్స్ అవ్వలేదు. నేను ఫోన్ చేస్తాను, నువ్వు రెడీగా ఉండు, ప్రిపేర్ అయ్యి. ఎందుకంటే ఆయన మన పాటని ఒక 50 టైమ్స్ విన్నారంట. అలాగే ప్రెస్ మీట్కి ఆయన ఉండట్లేదు కాబట్టి కీరవాణి గారిని కలిసి ఆయన్ని అప్రిషియేట్ చేసి ఆయనతో కాసేపు టైం స్పెండ్ చేసి ఈ పాట విని ఆయన వెళ్తారంట. నువ్వు రెడీగా ఉండు అన్నారు. సరే సార్ అన్నాను. ఇంకా ఇది ఎవరితో అన్నారు? జ్యోతికృష్ణ గారు. ఆయనే నాకు అన్ని మొత్తం ఈ సినిమా వరకు అన్ని అంతా మనోడే మొత్తం అంతా జ్యోతి గారే నాకు ఏది కావాలన్నా ఈ సినిమా విషయంలో. అయితే సార్ ఎప్పుడు సార్ అని ఫోన్ చేశాను. నేను డబ్బింగ్లో ఉన్నా. ఆయన మనకి టైము అది మెసేజ్ వస్తుంది. ఆయన అన్నపూర్ణలో ఓజీ షూటింగ్లో ఉన్నారు. మార్నింగ్ నుంచి షూట్ జరుగుతుంది. ఆయన ఎన్నింటికి వస్తారు ఏంటనేది ఒక అరగంటలో మనకి అప్డేట్ వస్తుంది, దాన్ని బట్టి చెప్తాను అన్నారు. నాకేమో ప్రాణం ఆగట్లేదు. మళ్ళీ చేశా, ఆయన లిఫ్ట్ చేయలే. కో డైరెక్టర్ గారికి చేశా. ఆయన ఏంటి రాంబాబు అన్నాడు. సార్ జ్యోతి సార్ ఎక్కడ ఉన్నారు సార్ అన్న. జ్యోతి సార్ లేరే, ఇప్పుడే వెళ్ళిపోయారే అన్నారు. అయ్యో ఇదేంటి నన్ను పిలవకుండా నాకు కాల్ చేయకుండా వెళ్ళిపోయారు అని చెప్పి మళ్ళీ జ్యోతి సార్కి మెసేజ్ పెట్టా. సార్ అని నువ్వు ఆఫీస్కి రా అన్నాడు ఆయన కూల్గా. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక 12కి ఆయన వస్తారు. మనం 11:30 కల్లా కీరవాణి సార్ దగ్గరికి వెళ్ళాలి, నువ్వు వచ్చేసేయి అన్నారు. ఇంకా వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర తీసుకెళ్ళారు. మేము వెళ్ళిన ఒక 10 మినిట్స్కి ఆయన వచ్చారు. లోపలికి వచ్చి హాయ్ చెప్పారు. లోపల కీరవాణి గారిని పలకరించి లోపలికి వెళ్ళి కూర్చున్నాం. జ్యోతి గారు నన్ను కూడా లోపలికి రమ్మన్నారు. వెళ్ళా. ఇంకా జ్యోతి గారు, ఏఎం రత్నం గారు, కీరవాణి గారు, పవన్ కళ్యాణ్ గారు, నేను ఒక ఇద్దరు ఫోటోగ్రాఫర్లో. ఇంకా ఒక గంట సేపు అండి. గంట బాబా 12ంటికి వచ్చారు. 1 వరకు ఉన్నారు. అంటే ఆయనకున్నంత బిజీ షెడ్యూల్లో గంట సేపు అంటే ఆ పాట ఆయనకి బాగా నచ్చిందంట. మన పాట ఒక 50 టైమ్స్ వినుంటాను సార్ అని చెప్పి కీరవాణి గారితో చెప్తున్నారు. బాగా రాసేవయ్యా నువ్వని నాకు చెప్పారు. పక్కనే ఆయన పక్కనే నిలబడి ఉన్నాను. ఇంకా ఆయన బుక్స్ గురించి, సాహిత్యం గురించి, ఆయన బుక్స్ బాగా చదువుతాడంట. అప్పుడు కీరవాణి గారు ఆయన ఒక 40 స్టోరీస్, షార్ట్ స్టోరీస్ ఆయన ఒక బుక్లా చేయించుకుని పెట్టుకున్నారు ఆయనకి ఇష్టమైనవి. అది చాలా వాల్యుబుల్. ఆయన పర్సనల్గా అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకుని అది బైండింగ్ చేయించుకున్నారు. అది పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇచ్చారు. అది ఇచ్చిన తర్వాత సార్ ఆస్కార్ ఎక్కడ ఉంది ఒకసారి చూద్దాం, టచ్ చేద్దామని ఆయన పవన్ కళ్యాణ్ గారు సరదాగా అంటే ఆయనేమో సార్ ఆస్కార్ ఎదురుగా ఉంటే నాకు గర్వం తలకెక్కుద్దని దాన్ని లోపల దాచిపెట్టాను సార్, మీకోసం తీసుకొస్తానని చెప్పి ఆయన తీసుకురావటం చాలా ఫన్నీగా, చాలా సరదాగా. మన పాట అక్కడ విని ఆయన ఇలా అసలు కాళ్ళు ఊపుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసి పాటని చాలా బాగుంది సార్. కొంచెం నాకు ఇదివరకు ఒక చిన్న ఏదో ఇది ఉండేది, నాకు కొద్దిగా ఈ పాట విన్నాక అసలు మన సినిమా మీద అసలు ఇది మనం ఒక రేంజ్లో వస్తుంది అనిపించింది సార్, చాలా హై వచ్చింది సార్ నాకు అని ఆయన చెప్తాం. రాంబాబు గారు చూడడానికి కీరవాణి గారు నన్ను అనటం అంత చాలా చాలా సరదాగా. అసలు ఆ గంట నా జీవితంలో మర్చిపోలేనండి. ఎందుకంటే మనం ఒకసారి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి పక్కన నిలబడి ఫోటో తీసు ఫ్లాష్ ఒక్క 2-3 సెకండ్లే మనకి టైం దొరుకుతుంది. అలాంటిది ఒక గంట సేపు నేను ఆయనతో టైం స్పెండ్ చేయటం వాళ్ళందరి మధ్య చాలా హ్యాపీ కదండి. కీరవాణి గారితో కూడా గంట సేపు టైం స్పెండ్ చేయటం అంటే, ఇప్పుడు నేను పాట తీసుకెళ్ళినప్పుడు కూడా అంత ఒక 10 నిమిషాలు 20 నిమిషాల్లో అయిపోయింది అది, నేను వచ్చేసా. కానీ మొన్న గంట సేపు ఏమరత్నం గారితో, కీరవాణి గారితో, పవన్ కళ్యాణ్ గారితో, వాళ్ళ ముగ్గురుతో లెజెండరీ అది చాలా హ్యాపీ అండి, జీవితంలో మర్చిపోలేను. 1 అవర్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది? అలాంటి 1 అవర్స్ మీకు మళ్ళీ 10 రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే నిజంగానే వస్తుంది, అంటే మనం నించున్నాం కాబట్టి 100%. అవును, నేను కొంచెం దూరంగా ఉన్నా సరే మీరు రండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పిలిపించుకొని పక్కన నిలబెట్టుకుని ఫోటో దిగి ఇవన్నీ అంటే చాలా మంచిగా అనిపించింది నాకు. అంటే ఆయనకున్న క్రేజు, ఆయనకున్న బిజీ, ఆయనకున్న ఆలోచనలు వీటిలన్నిటిలో మనకి కూడా కొంచెం ఆ పాట విని ఈ పాట రాసింది ఇతనే కదా అని చెప్పి మనకు వాల్యూ ఇవ్వటం అనేది నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. కానీ అయితే పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు కలిసే పరిస్థితుల్లో మీరున్నారు కాబట్టి మాదొక సన్న విన్నపం సార్ మా ఇంటర్వ్యూ ద్వారా.
సినిమా రాజకీయాల్లో ఆయన ఎలాగైనా ఉండొచ్చు, ఆహార్యం ఎలాగైనా ఉండొచ్చు. మాకు పవర్ స్టార్ అంటే అది ఉంటుంది కదా. అంటే ఇది నా మాట కాదు, చాలామంది మెసేజ్లు పెడుతున్న మాట. రెగ్యులర్గా అలా వైట్ వేసుకొని అలా ఉండాల్సిన అవసరమే ఉంది. సినిమాకి వచ్చినప్పుడు, సినిమా ఫంక్షన్కి వచ్చినప్పుడు సినిమా స్టార్ లాగా వస్తే పవన్ కళ్యాణ్ గారితో సినిమా లోపల స్టార్ లాగానే ఉంటాడు కదండి. అలా కాదు. ఇప్పుడు హరిహర వీరమల్లు ఉంది, దాని ఆహార్యం, దాని వస్త్రధారణ వేరు. ఓజీ ఉంది, దానిది వేరు, అది ఫుల్ గ్యాంగ్స్టర్ టైపు, అదంతా ఒక టైపు. మళ్ళీ ఉస్తాద్ ఉంది, అది ఒక టైపు. కరెక్ట్. ఇన్ని వేరియేషన్లు ఇస్తున్నారు కదా. అవును, ఆ సినిమాల్లో కాదు, విడిగా జరిగిన ఫంక్షన్స్ లో. ఎందుకు సార్ చిరంజీవి గారు ఎలా వస్తున్నారు, మిగతా హీరో సీఎం గారండి ఆయన అని సార్ నాకు వచ్చిన మెసేజ్లు మీకు ఫార్వర్డ్ చేశాను. నా డ్యూటీ అయిపోయింది. నాకు ఎలా వచ్చినా, నాకు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారో నాకు తెలుసు, మిగతా వాళ్ళు మీ ఇష్టం, మీకు చెప్పేసాను, అయిపోయింది. మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు, మీరు చాలాసార్లు కలిసారు సార్, నేను ఒక్కసారే కలిసింది. అదే చెప్తాను, కానీ ఇప్పుడు యాక్సెస్ మీకే ఉండింది కాబట్టి మీకు చెప్తున్నాను. ఏమండి, మొన్న పాట ఆయనకి నచ్చింది, కలిసాము. మళ్ళీ యాక్సెస్ అంటే ఎప్పుడు దొరుకుద్దో తెలియదు. వస్తుందండి, మీకు తెలియదు. తిరుపతిలో ఉంది మీకు యాక్సెస్, యూపీలో ఉంది మీకు యాక్సెస్. మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మాకు ఆల్రెడీ అన్ని తెలుసు. యూపీలో జరిగే సభలో మీరు ఖచ్చితంగా వెళ్ళడానికి 100% వెళ్ళండి. ఎందుకంటే ఇట్స్ అ బ్యూటిఫుల్, దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేజ్ అది. ఆ స్టేజ్లో మీరు మాత్రం మిస్ అవ్వద్దు. వారణాసిలో జరగబోతుంది అద్భుతంగా. మీకు అన్ని లీక్ అయిపోయింది. లీక్ అయిపోయేది సార్, 100% తెలుసు నాకు. ప్రస్తుతం ఆయన బాంబేలో షూటింగ్లో ఉన్నారు. అయిపోయినాక అటు నుంచి అటు వస్తారు. మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయండి ఖచ్చితంగా. ఓకే, ఏదో ఒక ఫంక్షన్కే పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, ఆ ఫంక్షన్ మీరు ఖచ్చితంగా మిస్ కావద్దు. ఉంటాయండి. మన తిరుపతిలో ఫంక్షన్ ఉంది కదా, అదే ప్రీ రిలీజ్, దానికి 100% ఉంటాను. దీనికి కూడా వెళ్ళడానికి ట్రై చేస్తాను. మా జ్యోతి గారు ఉన్నారు కదా, అదే ఆయన నాకు హిందీ రాదు, హిందీ వస్తే బాగుండేది. ఏం పర్లేదు. అయితే ఈ సినిమాకి సంబంధించి క్రిష్ గారు కూడా చాలా వర్క్ చేస్తున్నారు. అవునండి. అంటే మీకు ఇట్లాంటివి వచ్చినప్పుడు జ్యోతి గారు అట్లాగున్నారు, ఎందుకు క్రిష్ గారు వెళ్ళిపోయారు అనేది అందరికి ఒక $1 మిలియన్. అవునండి, అవును. అంటే మిమ్మల్ని అడగకూడదు, మీకు సంబంధం లేదు, నాకు అసలు తెలియదు కూడా. మీకు తెలియకపోయినా కూడా, మీరు అడిగినా తెలియదు, మీకు తెలియకపోయినా కూడా యాజ్ ఏ క్యూరియాసిటీ నాకు ఉండింది కాబట్టి, నాతో పాటు చాలా మందికి ఉండింది కాబట్టి, మీకేమన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఏమన్నా చెప్పగలరేమోనని. నాకు నిజంగా 100% తెలియదండి. తెలిస్తే చెప్పడానికి ఇప్పుడు ఇన్ని మాట్లాడుకున్నాం కదా, ఏముంటుంది దాంట్లో చెప్పడానికి, నాకు నిజంగా తెలియదు. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత, ఈయన ఎంటర్ అయిన సంవత్సరానికి కదా నేను వెళ్ళాను. నాకు ఈయన పరిచయం, అప్పుడు ఏం జరిగింది ఏంటనేది నేను ఆయన అడగలేను. అంటే ఆయన ఎంత పర్సెంటేజ్ సినిమా తీశారు, జ్యోతి గారు ఎంత పర్సెంటేజ్ సినిమా చూసారు అనేది మీకు తెలుసు కదా. పర్సంటేజ్లు కూడా తెలియదండి నాకు. కానీ జ్యోతి గారు వచ్చాక ఇంకొక 2-3 రైటర్స్తో కూర్చుని దాన్ని కొంచెం డెవలప్ చేసి, ఇంకా ఏదో ఈయన అంటే వేరే స్టైల్లో కొంచెం ఆయన్ని ప్రజెంట్ చేయడం కోసం ఇంకా చాలా చేశారు. అప్పుడు క్రిష్ గారు ఉన్నప్పుడు యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని చాలా బాగా చేశారు, చాలా ఎక్కువ రోజులు చేశారని చెప్పారు నాకు. అవును, ఇది వాస్తవం. క్రిష్ గారు కూడా ఉంటే ఎట్లా 2 పేర్లు వేశారు కాబట్టి ఉంటే బాగుండేదేమో అనిపించింది యాజ్ ఏ జర్నలిస్ట్ గా. ఓకే అండి, ఓకే. నా అభిప్రాయం తప్పేం కాదని నా ఉద్దేశం. ఇకపోతే మీ పాటలో ఒక పాట వల్ల సినిమాకి పేరు వచ్చిన ఒక సిచ్యువేషను రాకాసి అనే ఒక పాట వల్ల. రాకాసి గడుసు పిల్ల, కౌశల్య కృష్ణమూర్తికి అప్పటిదాకా ఒక లేని బజ్ క్రియేట్ అయింది అనేది నా ఫీలింగ్. అంటే బజ్ క్రియేట్ అయిందో లేదో తెలియదు కానండి, ఆ పాట మాత్రం ప్రతి ఇంట్లోకి వెళ్ళింది. ప్రతి ఆడపిల్ల ఉన్న ఇంట్లో ఆ పాట మారుమోగింది. ఎందుకంటే ఆడపిల్లల ఫోటోలు పెట్టుకుని వీడియోలు చేసి బ్యాక్గ్రౌండ్లో ఆ పాట వేసుకోవటం, లేదంటే చిన్నపిల్లలకు ఆ పాట పెట్టి మనం ఫోన్లో వీడియోస్ తీసి వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవటం, వాళ్ళ బర్త్డే ఫంక్షన్లకు వీటికి ప్లే చేయటం, చిన్నపిల్లలు కూడా ఆ పాటను ఇష్టపడి అప్పుడప్పుడు టీవీలో యూట్యూబ్లో చూడటం, అలా చాలా పెద్ద హిట్ అయిందండి ఆ పాట. ఇప్పట్లాగా రీల్స్ హడావడి ఉంటే ఇంకా చాలా అయ్యేదండి. ఎందుకంటే అది ఆల్రెడీ 50 మిలియన్స్, ఆ రోజుల్లో 50 మిలియన్స్ పెద్ద విషయం. ఏది ఒక హీరో లేరు, ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కాదు, ఏమీ కాదు, జస్ట్ ఆ పాటలో ఉన్న కంటెంటే దాన్ని అలా తీసుకెళ్ళింది. కెఎస్ రామారావు గారు అప్పుడు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు, ఆయన వేమినేని శ్రీనివాసరావు గారు. అది కూడా అంతేనండి, మంచి ఏదో జస్ట్ ఒక్క లైనే చేంజ్ చేసాం, చాలా బాగా వచ్చింది. నాకు చాలా ఇష్టం నాకు ఆ పాట.
అది ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్కి బజ్ అంటే రూల్స్ రంజన్లో సమ్మోహనుడ. అంతే, అలా ముందు ఆ పాట జనాల్లోకి వెళ్ళిన తర్వాత కానీ బాగుంటుంది ఆ పాట కూడా. టేకింగ్ కూడా చాలా బాగా తీశాడు జ్యోతికృష్ణ. చాలా చాలా బాగా తీసాడు అది. కొరియోగ్రఫీ స్టెప్లో అదొకటిని. అప్పుడు నేహా శెట్టి గారు కొంచెం రీల్స్లో ఇలా చూసే స్టెప్స్ వేసి దాన్ని వైరల్ చేయటం, ఆ పాట జనాల్లోకి బాగా వెళ్ళిందండి ఆ పాట. కరెక్ట్. తర్వాత యూఐలో ఉపేంద్ర గారిది ట్రోల్ సాంగ్ అని ఒకటి ఉంటుంది. మొత్తం సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్, ట్రోల్స్ అన్నీ కలిపి ఒక పాట చేసాం. అది కూడా నాకు ఇక్కడ తెలుగు వెర్షన్కి పజ్ క్రియేట్ చేసింది. మీ అంటే టాప్ 10 సాంగ్స్ అనుకుందాం అనుకోండి. టాప్ 10 సాంగ్స్ అంటే మీరేం చెప్తారు సార్? టాప్ 10 సాంగ్స్ అంటే అతనండి. ఫస్ట్ ఉయ్యాల జంపాల, మజ్ను, అర్జున్ రెడ్డి, మజిలీ, కౌశల్య కృష్ణమూర్తి, వరుడు కావాలని ఒక మెలోడీ సాంగ్ ఉంటుంది. బాగుంటుంది. కోల కళ్ళేల గుండె గిల్లేలా ఆ పాట. కోట బొమ్మల్లో టైటిల్ సాంగ్, కాంతారాలో సౌందర్య రాశివే అన్న సాంగ్, రూల్స్ రంజన్లో సమ్మోహనుడ సాంగ్. అలాగే మొన్న వరుణ్ సందేశ్ది ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదండి, శ్రీరామ్ పాడాడు ఆ పాట. కళ్ళే నావి కలలు నీవి అని ఒక పాట ఉంటుంది, ఇన్స్టాలో పిచ్చ ఫేమస్ అది ఇప్పుడు. అదొక చాలా పెద్ద హిట్ అయింది. అలాగే ఇంకొకటి రిలీజ్ కాలేదు కానీ నీకు నాకు మధ్య ఏదో ఉందే అని శ్రేయ ఘోషల్ పాట ఒకటి ఆ రోజుల్లో చాలా బాగా వెళ్ళింది. ఇలా చాలా ఉన్నాయండి హిట్ సాంగ్స్. ఒక పాట హిట్ అవ్వాలంటే దానికి అన్నీ కలిసి రావాలండి. మ్యూజిక్, సాహిత్యం, దానికి తగ్గ గాత్రం, ఇప్పుడు విజువల్. ఇప్పుడు ఎన్ని వ్యూస్ వస్తే అంత పెద్ద హిట్ అన్నట్టుగా అయిపోయింది. ఇప్పుడు ఆ లిరికల్ వీడియోని మనం ఎంత కొత్తగా ప్రజెంట్ చేసాం, చూడటానికి ఎంత బాగుంది అనేది కూడా ఇప్పుడు ఆ వ్యూస్ని రావటానికి అది ఒక ఇదైపోయింది ఇప్పుడు. అలా కూడా ఉంది. కానీ అవేమీ లేకుండా ఒక ఆడియో పరంగా హిట్ అవ్వాలంటే సంగీతం, సాహిత్యం, గాత్రం, ఈ 3. విజువల్ సంగతి పక్కన పెడితే, ఎందుకంటే కొన్ని అసలు ఈ లిరికల్ వీడియోస్ లేనప్పుడు సినిమా రిలీజ్ కాకముందే పాటలు వచ్చి హిట్ అయ్యాయి. అప్పుడు సమరసింహారెడ్డి, అందాల ఆడబొమ్మ, చూడాలనందులో రామ్మ చిలకమ్మ, ఇవన్నీ అప్పుడు లిరికల్ వీడియోలు లేవండి. ఉర్రతులు ఊగించాయి జనాలు. ఇప్పుడు ఎన్ని 100 మిలియన్లు, ఎన్ని మిలియన్స్ అవుతాయి అసలు. యాజ్ ఎ లిరిక్ రైటర్గా ఇప్పుడు మీరు రాసేస్తారు, డబ్బులు తీసేసుకుంటారు, అయిపోతుంది. కానీ వీటికి కూడా మీకు ఏదన్నా ఇప్పుడు వేరే వేరే ఛానల్స్ ద్వారా ఇప్పుడు వింటున్నారు, ఇప్పుడు సవాన్ కానీ లేకపోతే ఇట్లా డిఫరెంట్ దానిలో ఉన్నారు, మీకు ఏదన్నా వస్తాయా సార్? నాకు ఒక ఐపీఆర్ఎస్ అని ఒకటి సంస్థ ఉండింది. ఐపీఆర్ఎస్ లో మీరు మెంబరా? నేను మెంబర్. అది అడుగుతామని చెప్పి వస్తాయండి. మంత్లీ ఎంతో కొంత వస్తాయి. అదే ఒకసారి తక్కువ వస్తే, ఒకసారి ఎక్కువ వస్తాయి. ఇప్పుడు యూట్యూబ్ రెవెన్యూ లాగా వ్యూస్ ని బట్టి. ఇప్పుడు ఏదన్నా ఒక మంచి హిట్ సాంగ్ వచ్చింది అనుకోండి, ఆ నెల 2 నెలల్లో కొంచెం ఎక్కువ వస్తాయి. అంటే మన పాటలన్నీ ఏదో ఒక డిజిటల్ ప్లాట్ఫామ్స్లో అవ్వచ్చు, యూట్యూబ్లో అవ్వచ్చు, వాటిని ప్రేక్షకులు వింటూ ఉండాలి, లేదా యూట్యూబ్లో అయితే చూస్తూ ఉండాలి. అలా ఎక్కువ పాపులర్ అయితే, ఎక్కువ పాటలు ఉంటే మనకి రెవెన్యూ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఐపీఆర్ఎస్ నుంచి మీకు వచ్చిన హైయెస్ట్ రెవెన్యూ ఎంత? 54,000. మంచి రెవెన్యూ. అంటే మీకు సంబంధం లేదు, ఎప్పుడో రాసేసారు, ఎప్పుడో అయిపోయింది. అంటే ఒక బుక్కి కనుక నిజంగా అండి, ఒకరోజు సడన్గా నా దగ్గర అప్పుడు అకౌంట్లో డబ్బులు లేవు, ఏదో కార్డు కట్టాలి, ఎలా అని నాకు కొంచెం మన పాటలు రాసినవి రావాల్సినవి కొన్ని ఉంటాయి కదా, వాళ్ళందరికీ సార్ కొంచెం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించండి సార్ ఇవ్వాలని మెసేజ్ పెడతా ఉంటాం, రిక్వెస్ట్ చేస్తూ. అంటే సడన్గా మెసేజ్ వచ్చింది, చూస్తే 54,000 వచ్చాయి. ఈ దేని నుంచి వచ్చి ఎవరో ప్రొడ్యూసర్ వేసారు అనుకున్నాను, ఏ పాటకు వచ్చిందా అని చెప్పి నేను చూస్తున్నా. ఆ కింద ఆ మెసేజ్లో ఉంటుంది కదా ప్రొడక్షన్ పేరు కానీ ఏదన్నా, అదేం లేదు. అప్పుడు నెట్ బ్యాంకింగ్కి వెళ్ళి అది ఓపెన్ చేసి చూస్తే అది ఐపీఆర్ఎస్ అని వచ్చింది. సూపర్. ఏ పాట అది తెలియదు. అది తర్వాత వాళ్ళు మెయిల్ పెడతారు, ఈ పాటకి ఎంత వచ్చింది, ఈ పాటకి ఎంత వచ్చింది, ఇదంతా కలిపి మీకు ఎంత వచ్చింది, దీన్ని మీకు ట్రాన్స్ఫర్ చేసామని. అంటే అప్పుడు గోల్డెన్ స్పారో అనుకుంటా నాకు తెలిసి, జాబిలమ్మ నీకు అంత కోపం, దాంట్లో గోల్డెన్ స్పారో నా గుండెలో అయ్యారో అనే ఆ పాట చాలా ఫేమస్ అయింది. దానికేమో అనుకున్నాను నేను. 54,000 కాదు, 54 లక్షలు వచ్చే రోజు వస్తుంది. రానియండి. నాకంటే నేను మీ డబ్బుల గురించి చెప్పాలని కాదు, ఒక లిరిక్ రైటర్కి, ఒక వాల్యూ ఉన్న లిరిక్ రైటర్కి ఐపీఆర్ఎస్లో కంపల్సరీ
ఒక ఉంది దానికి ఒక వాల్యూ ఉంది. అవునండి. లిరిక్ రైటర్ అంటే ఇవాళ రాసేసి పక్కకి వెళ్ళిపోవటం కాదు, మీరు అంటే ఖచ్చితంగా దానికోసం చాలా మంది పెద్దోళ్ళు పోరాడి దాన్ని ఇది తీసుకొచ్చారు మనకి. అంటే నాకు వేరే ఒక అతనికి ఒక ప్రముఖ రచయిత బాబు నువ్వు బాగా రాస్తున్నావు, దానిలో నువ్వు మెంబర్షిప్ తీసుకో అని చెప్తుంటే నాకు ఆ రచయిత మీద, అది కొత్తగా వచ్చిన అతని మీద, ఇద్దరి మీద నాకు ఒక రెస్పెక్ట్ పెరిగింది. అది మళ్ళీ మీ నన్ను IPRS లో జాయిన్ చేసింది మన ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు. సూపర్. అదే చెప్తున్నా, అలాగా చెప్పి చేయించడం అనేది కూడా మంచి విషయం కదా. ఆయన చాలా అభిమానంగా పలకరిస్తారు. ఏ రాంబాబు ఇలా కాదు, నువ్వు దీంట్లో జాయిన్ అయితే నీకు ఎంతో కొంత వస్తాయి. అంటే దానికి ఏమైనా ఫీజు ఉంటుందా? ఏదో డాక్యుమెంట్స్ అవి పెట్టి అవి చేయటానికి ఇన్ని పాటలు రాశానని అవన్నీ దాంట్లో ఎంటర్ చేసి వాళ్ళు ఇచ్చేస్తారు. తర్వాత మన వర్క్స్ అప్పుడప్పుడు మనం అప్లోడ్ చేస్తూ ఉండాలి. లేదంటే మనం కొంచెం డిజిటల్ ప్లాట్ఫామ్స్లో మనం ఒకే పేరు మీద వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా కూడా కొన్ని జనరేట్ అవుతాయి, కొన్ని యాడ్ అవుతా ఉంటాయి. ఇప్పుడు హరిహర వీరమల్లు 35 మిలియన్ వన్ డేలో వెళ్ళింది, ఆటోమేటిక్ దానికి ఎంతో కొంత మనీ రెవెన్యూ జనరేట్ అవుద్ది కదా. అవుతుందండి, అది ఎప్పుడు అవుతుందో తెలియదు, అవుతుంది. అదే జస్ట్ ఇది ఇన్ఫర్మేటివ్ గా మిగతా సింగర్స్ కి, మిగతా లిరిసిస్టులకి లేదండి. ఇప్పుడు ఒక పాట రాసినా 100 పాట రాసినా మనకి IPRS అనేది ఉంది. దాంట్లో జాయిన్ అవుతే లిరిసిస్టులు, మ్యూజిషియన్స్ కూడా, మ్యూజిక్ డైరెక్టర్, అవును మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఉంది. అది హెల్ప్ అవుతుంది. అది వీళ్ళందరికీ కొంచెం చెప్పాలనే ఉద్దేశం మీ ద్వారా చెప్తాను. అవును, అదే నేను అందుకే ఎగ్జాంపుల్ చెప్పాను. ఒకసారి నాకు కొంచెం ఇదైనప్పుడు సడన్ గా చాలా బాగా చెప్పారు, నాకు కూడా తెలియదు అది. ఇది నాకు హెల్ప్ అవుతుందండి ఎంతో కొంత. నా నాలెడ్జ్ తెలుసుకోవడం కోసం చెప్పారు. మనకి రోజు పని ఉన్న రెగ్యులర్గా ఏది చేసినా ఏదో ఒక టైంలో ఎంతో కొంత వస్తే మనకి అది ఎంతో కొంత యూజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం ప్రతి ఒక్కరు, ఏ మ్యూజిషియన్ అయినా, ఏ లిరిసిస్ట్ అయినా ముందు IPRSలో మెంబర్ అవ్వమని చెప్తున్నాను నేను. మీరు కూడా చెప్పండి, మీరు పాప అంటే వాళ్ళకి కూడా హెల్ప్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. దానివల్ల మీకు పోయేది ఏముండదు. ఎనీవేస్ చివరికి వచ్చేసాం సార్. చివరికి వచ్చారు కాబట్టి మనం చివరి స్టాండ్ ఒకటి ఉంది, చెప్పండి. అది నేను చెప్పాలి. హరిహర వీరమల్లు స్టార్టింగ్ చెప్పాం వజ్రదేహాయ, పల్లవి చెప్పాం ప్రళయకాల రుద్రుడల్లే, తర్వాత మధ్యలో ఒక చరణంలో హై మూమెంట్ చెప్పారు రారా అసురులే ముసురుకోగని. ఇప్పుడు ఎండింగ్ కావాలి కదండి. అవును, మరి ఎండింగ్ ఇంకా బీభత్సంగా ఉండాలిగా, చెప్పండి. అందుకోసం ఆ ఎండింగ్ పోర్షన్ కోసం ఒకటి రాశాను. అదేంటంటే పొగరు విడని మదగజం, బెదిరి అదిరే ముజ్జగం, పదును గున్న అంకుశం, గురిని గెలుచు అంబకం, భరతమాత నుదుటి రాత మార్చు ధీమసం. అది పవన్ కళ్యాణ్ గారి కోసమే రాశాను. భరతమాత నుదుటి రాత మార్చు ధీమసం. అంటే నైపుణ్యం, చతురత కలిగినోడు అని. ఆయన బయట పొలిటికల్ దానికి, ఆయన పోరాడేదానికి, సినిమాలో పోరాడేదానికి రెండిటికి అన్వయించుకుంటూ భరతమాత నుదుటి రాత మార్చే ధీమసం అని రాశాను. అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి అంకితం ఈ లైన్. సూపర్. అయితే ఇది స్టేజ్ మీద కూడా మీరు చాలా బాగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారు అంటే పోరాటం, పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రళయం, పవన్ కళ్యాణ్ గారు అంటే విప్లవం, పవన్ కళ్యాణ్ గారు అంటే ధైర్యం, పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక పెద్ద పవర్ హౌస్ అని చెప్పి మాట్లాడారు. అంటే అంతే కదండి. ఎందుకంటే అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే నిజంగా పోరాటం, పవన్ కళ్యాణ్ గారు అంటే విప్లవం, పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రళయం, పవన్ కళ్యాణ్ గారు అంటేనే ధైర్యం. అదే చెప్పాను నేను. అది అనుకున్నది లైన్స్ రూపంలో చెప్పాను. అది ఫ్యాన్స్కి బాగా నచ్చింది. అది నేను మాట్లాడింది వాళ్ళు వైరల్ చేస్తున్నారు, ట్విట్టర్లో తిప్పుతున్నారు, రీల్స్ లో కూడా బాగా కనబడుతుంది. మీదంతా చూసినాక మీ ఇంట్లో మీరు రైతులు అనుకున్న మీ నాన్నగారు ఇప్పటికీ పొలం వెళ్ళి నీళ్లు పెట్టుకుంటున్న ఆయన ఎలా ఫీల్ అయ్యారు సార్? చాలా మీ నాన్నగారిది క్లారిటీగా చెప్పండి. చాలా హ్యాపీ అండి. నాన్న నాకు ఇదివరకు ఎప్పుడు అంతగా అనిపించలేదు, కానీ ఈ పాట విన్నాను నేను. నాకు ఎక్కువ అర్థం కాలేదు పాట, కానీ ఆ మ్యూజిక్ అదంతా చాలా అసలు అంటే బాగా ఊగిపోయేటట్టు ఉంది నాన్న. చాలా బాగుంది పాట. అది నువ్వు ఏం రాసావు ఏంటనేది నాకు అర్థం కాలేదు, కానీ పాట నేను ఒక 2-3 సార్లు విన్నాను. పాట అయితే నాకు బాగా నచ్చింది. చాలా బాగా చెప్పారు సార్. ఆయన మీ నాన్నకి అర్థం కాలేదు అన్న విషయం ఎంత బాగా చెప్పారంటే ఎక్కడ తడుపుకోకుండా చాలా చాలా గ్రేట్. మీరు మీ అమ్మగారు?
మా అమ్మగారు నవ్వుతూ ఉంటుంది అంతే. మీలాగా నవ్వుతూ ఉంటుంది హాయిగా. నాన్న జాగ్రత్త అంటూ ఉంటుంది. సరే అమ్మా టిఫిన్ చేసావా, భోజనం చేసావా అంటది. అమ్మ పాట చూసావంటే చూశాను, తమ్ముడు చూపించాడు, బాగుంది నాన్న అంటది. అంతే. ఎంతమంది సిబ్లింగ్స్ అండి మీరు? నేను, తమ్ముడు, చెల్లి, ముగ్గురు. నేను పెద్దోడిని. మీరు పెద్దలు. ఇప్పుడు నెక్స్ట్ ఉన్న పెద్ద సాంగ్స్ అంటే ఐ మీన్ పెద్ద సాంగ్స్ అంటే నా దగ్గర నుంచి నాదే తప్పట్లేదు సార్. పరిస్థితులు చిన్న సినిమాలని, డబ్బింగ్ సినిమాలని, పెద్ద సినిమాలని మనమే కేటగరైజ్ చేసుకున్నప్పుడు తప్పదు నాలాంటి వాడికి. మీరు ఏమేమి రాస్తున్నారు సార్ చెప్పండి. ఫ్రాంక్లీ చెప్పాలంటే పెద్ద సినిమాలు ఇంకేం రాలేదండి. వచ్చినవాడు గౌతమ్ రాశాను మొన్న, తర్వాత దర్శిది ఒక సినిమా రాశాను, వరలక్ష్మి శరత్ కుమార్తో ఒకటి రాశాను, కొత్త వాళ్ళు ఒక 2 సినిమాలు రాస్తున్నాను. ఇప్పుడు డబ్బింగ్ సినిమాలు ఒక 3 ఒప్పుకున్నాను. మొత్తం ఒక 7-8 ప్రాజెక్టులు అయితే ఉన్నాయండి. ఎప్పుడు స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా ఎప్పుడు మీరు అడిగినా కూడా సార్ ఈ 4 ప్రాజెక్టులు ఉన్నాయి అనే ఒక మైండ్ సెట్ అయితే ఉండింది. కానీ ఎప్పుడు ఒక 4-5 ప్రాజెక్టులు ఉండబట్టే నేను ఒక 200 సినిమాలు రాయగలిగాను. ఇది అర్జున్ రెడ్డి తర్వాత. ఎనీవే సార్, రియల్లీ వెరీ హ్యాపీ. మీరు ఇలాగే ఆనందంగా నవ్వుతూ పాటలు రాసుకుంటూ జీవితాన్ని పాటలాగా ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా హ్యాపీగా ఉంది మీతో ఈరోజు ఇలా మాట్లాడు. నేను కూడా అందుకనే మీరు పొద్దున వస్తానంటే అరగంట ఉంది నాకు ఆ పని ఉంది ఈ పని ఉందంటే ఉంటే మళ్ళీ ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ ఉంది వెళ్ళాలి అనుకునేవాళ్ళం. హ్యాపీగా మాట్లాడుకున్నాం మనం. నాకు కూడా తృప్తిగా ఉంది. నాకు కూడా కొన్ని విషయాలు తెలిసినాయి. ఏదో ఒక టీచర్ క్వశ్చన్స్ అడిగితే సమాధానం చెప్పడంలా కాకుండా ఒక ఇద్దరు చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇలా ఉంటేనే కొంచెం బాగుంటుంది. అన్నీ కవర్ అయిపోయినాయి. సూపర్. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఇంటికాడ ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎలా ఎదిగి మీరేంటో తెలుసుకోవాలంటే ఈ ఇంటర్వ్యూ ఇది చూస్తే చాలు, అసలు అన్ని తెలిసిపోతాయి. కానీ ఎక్కడన్నా అవమానాలు ఎదురైనాయి సార్? లేదండి. అంటే కవికి అవమానాలు ఉండవేమో. ఉండకపోవచ్చు, కొంతమందికి ఉండొచ్చు. నాకైతే అంత అవమానాలు ఎదురు కాలేదు. ఏదో 2-3 చోట్ల కొంచెం మనీ రాలేదన్న ఒక చిన్న ఇబ్బంది ఉంది, అది మామూలే. అది ఇప్పుడు సార్ అన్ని బిజినెస్లో మీరు గుర్తుపెట్టుకోండి, ఏ బిజినెస్ అయినా ఒక వ్యాపారం చేస్తున్నామంటే ఒక దానిలో ఒక ప్రొఫెషన్లో ఉన్నాం 10 to 20% ఓం నమ శివాయ. ఇంతకంటే బాగా నేను చెప్పలేదు. 10 to 20% అనేది నార్మల్ ఎవరికైనా సరే. అది అందుకని మీ 10 to 20% కూడా లేదు. ఎక్కడన్నా చెదురు మదురుగా ఏదో 2-3 ప్రాజెక్టులకి అంతే. 200 సినిమాల్లో 2-3 కూడా జరగపోతే ఎలాగండి? అదొక అనుభవం. అది కూడా ఒక అనుభవమే. 200 సినిమాలు రాసాం, ఓ 2-3 ఆర్టికల్గా మనం ఇదైపోతే ఎలాగని చెప్పి నాకు నేనే ఇది చేసుకుని ముందుకు వెళ్ళిపోవటమే. వెరీ నైస్, సూపర్ సార్. ఇలాగే హరిహర వీరమల్లు విజృంభించి పెద్ద హిట్ అయిన తర్వాత మీ పాటకు వచ్చే వాల్యూ 10 పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చూస్తున్నారుగా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరూ, ఎప్పుడైనా ఒక కొత్త టాలెంట్ని తీసుకొచ్చి మీ ముందు గంటల కొద్దీ మాట్లాడిస్తాను. కారణం ఏంటంటే వాళ్ళు ఎంత కష్టపడితే ఇక్కడికి వచ్చారో మీకు చెప్పాలని పదే కోరుకుంటాను. నాకు లైక్స్, వ్యూస్ కాదు, కామెంట్స్ అస్సలు కాదు, ఒక మంచి విషయాన్ని చెప్పాలనే ఉద్దేశమే. ఫస్ట్ టైం ఇట్లాంటి టాపిక్ చెప్తున్నాను. చూస్తూనే ఉండండి, టాలెంట్ పీపుల్ రెగ్యులర్గా వస్తూనే ఉంటారు నా దగ్గరికి. మీ అందరికీ పరిచయం చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రాంబాబు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు ఈ ఛానల్లో ఇంటర్వ్యూస్ కానీ రకరకాలవి ప్రోగ్రామ్స్ అన్నీ మీరు చూసే ఉంటారు. శివ మల్లాల అంటే ఒక హానెస్ట్ పర్సన్. ఏదైనా సరే నిజాయితీగా తను అనుకున్నది ఏదో నీట్గా చెప్తారు. అలాగే ఏవో వ్యూస్ కోసం, లైక్స్ కోసం రకరకాల థంబ్నెయిల్స్ పెట్టి ఏదో మాయ చేసి మసిపూసి అలా చేయరు. ఎక్కడన్నా ఏదన్నా వీడు కష్టపడి వచ్చాడు అనుకున్న వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాడి జర్నీని తెలియజేస్తే ఒక 10 మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అలా ఒక అంటే చాలా ఆర్గానిక్గా యూట్యూబ్ ఛానల్ని ఈ రోజుల్లో ఇంత హానెస్ట్గా నడపటం అనేది చాలా కష్టం. ఆయన డబ్బుల కోసం కాదు, లేదంటే పేరు కోసమో కాదు, దేనికోసమో కాదు. ఇప్పుడు మనం ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నాం, ఎన్నెన్నో థంబ్నెయిల్స్, ఏవేవో రకరకాల ప్రోగ్రామ్స్, ఎవరెవరినో తీసుకొచ్చి ఏదేదో మాట్లాడిస్తూ ఉంటారు. వాటి వైపు వెళ్లకుండా ఒక ఇంటిల్లపాది కూర్చుని మంచిగా పిల్లలతో సహా చక్కగా ఎవరిదన్నా ఒక జర్నీ చూసి ఇన్స్పైర్ అవ్వటమో, లేదంటే ఏదన్నా ఒక మంచి కార్యక్రమం చూడటమో, లేదంటే ఏదన్నా ఒక సినిమా వచ్చినప్పుడు దాని గురించి శివ మల్లాల ఎంత బాగా విశ్లేషిస్తారో మీరు ఈ వీడియోస్ చూస్తే తెలుస్తుంది.
ఎందుకంటే చాలా హానెస్ట్ ఒపీనియన్ చెప్తారు ఆయన. సినిమాల గురించి అవ్వచ్చు, వేరే ఎవరినన్నా ఎంకరేజ్ చేయటం అవ్వచ్చు, ఇదంతా. మీరు ట్యాగ్ తెలుగు మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని మీరు డైలీ మీ దైనందిన జీవితంలో దీన్ని కూడా ఒక భాగస్వామ్యం చేసుకుంటే, ఎందుకంటే వేరే ఏవో రకరకాల చెత్త చెదారం చూడకుండా నీట్గా మనకి ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే వీడియోస్ ఉంటాయి దీంట్లో. మీరు హ్యాపీగా చూడండి. ట్యాగ్ తెలుగుని ఎంకరేజ్ చేయండి. శివ మల్లాల గారిని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.